బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీకి ఒక బలమైన నాయకుడు అంటే ఆయనను మనం ప్రధానంగా తీసుకోవచ్చు. ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం, నిజంగా అంటే ప్రజల కోసం ఎంతైనా కష్టపడేటువంటి ఆయన తీరు మనం చూసాం. ఆయన ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఒక ముద్ద అన్నం పెట్టి పంపించకుండా వెళ్ళినటువంటి గుణం అయింది. ఆయన ఎమ్మెల్యేగా అవ్వాలనే ఉద్దేశంతో వచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ నిజంగా ఒక నాయకుడు మాత్రం ఆయనలో కనిపించాడు. నిజంగా ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పోటీ చేయటం అక్కడ ఉన్నటువంటి ప్రజల అదృష్టంగా చూసుకోవచ్చు. ఎందుకంటే అంత నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడు, రాజకీయ నాయకుడు అనను, నాయకుడు చాలా తక్కువ మందిలో ఉంటారు. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జనసేన పార్టీలో చాలా ఎక్కువ మంది కనిపిస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చాలా ప్రథముడని మనం చెప్పచ్చు. నిజంగా ఎన్నికల టైంలో మనం చూసాం. 2019లో ఆయన పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత ఎలక్షన్స్లో కొన్ని ఊర్లు మంది జనం ఆయనకు ఓటేశారు, సపోర్ట్ చేశారని చెప్పి ఆ ఊరికి మంచినీళ్ళు ఆపేస్తే స్నానం చేయడానికి కానీ దేనికి వాటర్ లేవండి, మీకు మినరల్ వాటర్ పంపిస్తా, మీరు ఆ వాటర్తో స్నానం చేయండి అని చెప్పి వాళ్ళకి అండగా నిలబడి నిజంగానే మినరల్ వాటర్ పంపించినటువంటి ఘనత, పోరాడి నిలబట్టి అక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి అనేక ఎంతమంది వచ్చినా కూడా ఆయన భయపడకుండా చాలా ధైర్యంగా నిలబడి కొట్లాడి వైఎస్ఆర్సీపీ నాయకులు సైతం ఇలాంటి నాయకుడు ఉండాలిరా, ఈసారి పార్టీలకు అతీతంగా ఆయన గెలిపించుకుందాం అనుకునే మాటకు ఆయన నిలబెట్టుకున్నారు అంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేసేటప్పుడు, ప్రచారంలో తిరుగుతున్నప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇచ్చేటప్పుడు చాలా బలంగా ఇచ్చారు. అది కూడా ఒక ఊరికి సంబంధించి ఇచ్చిన మాట, ఈ రోడ్డు నేను వేస్తాను, ఇది కరెక్ట్గా 6వ నెల జూన్కి సంబంధించి దగ్గరికి వస్తుంది, ఇది మళ్ళీ ఇప్పుడు వర్షాల కాలం అయిపోగానే రేపు మళ్ళీ డిసెంబర్ దగ్గరికి రాగానే నేను దీన్ని శంకుస్థాపన చేస్తాను, మళ్ళీ కరెక్ట్గా 2-3 నెలల్లో దీన్ని పూర్తి చేస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట కనుక నేను నిలబెట్టుకోకపోతే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతా అని చాలా ధైర్యంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుని చూపించారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారు అంటారు, మా జనసేన బాహుబలి బొలిశెట్టి శ్రీనివాస్ అని. ఊరికే అనరు, ఎవరిని పడితే ఆయన అనలేదే. జనసేన పార్టీలో చాలామంది నాయకులు ఉన్నారే, మరి వాళ్ళందరినీ ఎప్పుడు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారి లాగా ఇలాంటి నాయకుడు ఒకడు ఉంటే చాలు, నేను రాష్ట్రం మొత్తం ఎలాగైనా సరే ఒక సునామీ సృష్టిస్తా అని చెప్పి ఆయన 2019 ఎలక్షన్స్లో అన్నారు. 2024లో జనసేన బాహుబలి అని అన్నారు. ఆయన నిజాయితీ ఏంటో తెలుస్తుంది. ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే అది ఎంత కష్టమైందో తెలుసా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితుల్లో ఎక్కడ ఆర్థికంగా ఎక్కడ డబ్బులు లేవు, అయినా కూడా ఆయన నేను ఇస్తానని చెప్పి మాట ఇచ్చేశారు. కానీ మరి దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం సహకరించాలి, వాళ్ళకి తగ్గట్టుగా ప్రభుత్వం రావాలా వస్తుందా ఇవన్నీ ఆలోచించుకోకుండా ఒక మాట ఇచ్చారు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఆయన ఈరోజు చేసి చూపించినటువంటి వ్యక్తి. ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విప్పుగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి పనితీరు కనబరుస్తున్నారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం ప్రజలకి ఆయన ఒక వరంలా దొరికారు. ఇన్ని సంవత్సరాల తాడేపల్లిగూడెనికి సంబంధించినటువంటి చరిత్రలో బిఫోర్ చెప్తున్నాగా, అంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ముందు, బొలిశెట్టి శ్రీనివాస్ గారి తర్వాత అనుకునే తరహాలో ఆయన అభివృద్ధి చేస్తారు. అవసరమైతే చెప్పారుగా పవన్ కళ్యాణ్ గారు కూడా, అవసరమైతే ఈయన నన్నే బెదిరిస్తారండి, నన్నే భయపెడతాడండి ఈయన అనే స్థాయికి. అంటే నిజాయితీగా ఉన్నటువంటి ఏ నాయకుడైనా సరే అంత బలంగా మాట్లాడగలుగుతారు, అంత బలంగా పోట్లాడగలుగుతారు, నిలబెట్టి ఆయనకి కావాల్సింది తెచ్చుకోగలుగుతారు. ఆయన కోసం ఆయన వ్యక్తిగతంగానూ తెచ్చుకోవట్లా, ప్రజల కోసం అడుగుతున్నారు, ప్రజల కోసం మాట ఇచ్చారు, ప్రజల కోసం నిలబడినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈసారి డెఫినెట్గా అదే తరహాలో ఆయన పనితీరుని చూపించబోతున్నారు. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అనేది ఈసారి బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అయితే పిఠాపురాన్ని చూపిస్తున్నారో, రాష్ట్రంలో అనేక సమస్యల మీద ఆయన వెంటనే దానికి పరిష్కారం చూపిస్తున్నారు, అదే తరహాలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఆ నియోజకవర్గానికి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం చూడబోతున్నాం అనటంలో ఎటువంటి సందేహం లేదు.